ఈ కేక్ జర్మనీలో ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారనమాట. ముందు ముందు వీడియోలో చెప్తాను చూడండి. ఈరోజు ఖచ్చితంగా నన్ను నా ఫ్రెండ్ ఇంట్లో నుంచి గెట్టేస్తుంది. ఇక్కడ జర్మనీలో మనం డబ్బులు కట్టి యాపిళ్ళు కొనుక్కోవడం పైసలు ఒక్క తప్ప ఇంకేం ఉండదు అనమాట. ఈరోజు నేను ఏం చేయబోతున్నానో వాళ్ళ ఇంట్లో మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఖచ్చితంగా నన్ను ఇంట్లో అయితే గెట్టేస్తుంది. నేను చేసే పనికి చూపిస్తాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ ఇల్లు మొత్తాన్ని మెస్సిగా చేసేయబోతున్నాను అనమాట. ఇది ఆ పనికి నన్ను ఇంట్లో నుంచి అయితే నెట్టేస్తుంది. చూద్దాం ఏం చేస్తాను, చూపిస్తాను మీ అందరికీ కూడా. నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడు నేను మీకు స్టూడెంట్ డామ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే డామ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట ఎలా ఉంటాయో. ఇక్కడ జర్మనీలో పైసలు కట్టి యాపిళ్ళు సూపర్ మార్కెట్లో కొనడము డబ్బులు బొక్క అనమాట. చూడండి, యాపిల్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. అన్నీ చాలా స్వీట్గా ఉంటాయి. అసలు కావాలంటే మనం తీసుకొని కానీ వెళ్ళొచ్చు, ఎవ్వరు ఏమనరు. ఇవన్నీ స్టూడెంట్ డామ్స్ అనమాట. అంటే మాస్టర్స్ చేయడానికి ఆర్ఎల్స్ ఏమైనా చదువుకోవడానికి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. ఎలా ఉంటాయంటే బేసికల్గా సింగిల్ రూమ్స్ ఉంటాయి. కొందరికి అపార్ట్మెంట్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. నేను లోపల ఎప్పుడైనా వెళ్ళి వ్లాగ్ అయితే చేస్తాను. మీకు కనిపిస్తున్నాయో లేదో, పైన యాపిల్స్ చూడండి, గ్రీన్ యాపిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి తెలుసా. ఎక్కడ చూసినా యాపిల్ చెట్లే ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, కొన్ని స్టూడెంట్ డామ్స్ అలా ఉంటాయి అన్నమాట. కొందరికేమో అంటే ఇప్పుడు సపరేట్ రూమ్స్ ఉంటాయి, కిచెన్ అందరికి కామన్గా ఉంటుంది. సో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. గార్బేజ్ చూడండి ఎలా చేస్తున్నారో, అసలు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా క్లీన్గా చేస్తారు. అండ్ ఇక్కడ నాకు 2 స్టాప్స్ ఉన్నాయి. 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ స్టాప్ ఇక్కడ అనమాట. ఇక్కడ తనకు కొన్ని ఇవ్వాలి. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అసలు ఆమె దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో ఇవన్నీ కేక్ చేయడానికి సామాన్లు అనమాట. అన్నీ ఒక దగ్గర పెట్టింది. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాను. అండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము. హాఫ్ ద వే అనమాట. నేను మొత్తం ప్రాసెస్ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు టైం చాలా తక్కువ ఉంది. అందుకని చెప్పి షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం ఒకవేళ మీకు కేక్ ఎలా చేయాలి అనేది మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా పిన్ చేయండి. సో మేము కేక్ చేస్తున్నామని ఇది ఈమె షీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ కెమెరా. దిస్ పర్సన్ గ్రీన్ కలర్ డ్రెస్ పర్సన్, బ్లూ ఆల్సో. Blue is looking beautiful all the time. సో ఇందుకే నన్ను ఇంట్లో నుంచి నెట్టేస్తుంది ఈమె. కిచెన్ మెస్సీ చేసేసాను నేను. ఐ వాంటెడ్ టు కీప్ దిస్ వ్లాగ్ వెరీ రా అనమాట. అసలు న్యాచురల్గా చేద్దాం అనుకున్నాను. కేక్స్ అన్నీ 1 by 1 బ్యాచెస్ చేసి ఇలాగా కూల్ డౌన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఫ్రోస్టింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. मूंग दाल का बड़ा और दाल कर्री और ये लक्ष्मी का प्लेट ना. ये सरीन का ఆల్మోస్ట్ కేక్ ప్రిపరేషన్ మేము మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేసాము. కానీ అన్ని బ్యాచెస్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయ్యిందనమాట. కేక్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి అండ్ కూల్ డౌన్ అయ్యేసరికి 2 అయిపోయింది. ఇంకా 2 o'clock అయిపోయింది కదా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అట్లాగా మళ్ళీ ఫ్రోస్టింగ్ అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ 4 o'clockకి కిడ్స్ వచ్చేసారు. అప్పుడు చేయడం చాలా కష్టము. అండ్ ఫైనల్లీ అంత కష్టపడినందుకు చాలా మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. నేనైతే మరి టూ మచ్ ఎక్స్పర్ట్ అని చెప్పను కానీ బట్ సాటిస్ఫైడ్ అయ్యానమాట చేసిన దానికి. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంది నాకు, బాగా వచ్చింది అని చెప్పి. బట్ టేస్ట్ ఎలా ఉంది అనేది ఆ రోజు బర్త్డే రోజు అందరు టేస్ట్ చేసి చెప్తే అది ఇంకా మంచి ఫీల్ వస్తుంది. ఖచ్చితంగా బాగుంటే. హాయ్, హలో, వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. సో ఫైనల్గా ఫినిష్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. ఇల్లంతా మెస్సీగా అయితే చేసేసారు. టోటల్గా వ్లాగ్ అయితే చేయలేకపోయాను. చూడండి, నా ప్యాంట్ కూడా కేక్తో క్రీమ్స్తో అంతా మెస్సీ అయిపోయింది. ఇంకా మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. మీకు కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్.